హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. ఏపీలో ఎన్నికల సమయం దగ్గరవుతుంది. అన్ని పార్టీల వారు మేనిఫెస్టోలు విడుదల చేస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో విడుదల చేశారు. అయితే ఈ మేనిఫెస్టోలో ఏ ఏ పథకాలు ఉన్నాయో నేను మీకు తెలియజేస్తాను. అయితే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. టీడీపీ మేనిఫెస్టోలో కొన్ని పథకాలు ఇంతకు ముందు విడుదల చేశారు. ఇప్పుడు తాజాగా మరికొన్ని పథకాలు విడుదల చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మనం ముందుగా చూసుకున్నట్లయితే పెన్షన్ కానుక పథకానికి సంబంధించి టీడీపీ అధికారంలోకి వస్తే 4,000 రూపాయల పెన్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. అలాగే దీనితో పాటుగా ఇప్పుడు ఏ నెల పెన్షన్లు ఆ నెల తీసుకోకపోతే వారికి నెక్స్ట్ మంత్లో ఆ పెన్షన్ అనేది రాకుండా ఉండేదండి. సో అలా కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే కనుక 2 నెలల పెన్షన్ తీసుకోకపోయినా 3వ నెలలో 3 నెలల పెన్షన్ ఒకేసారి తీసుకోవచ్చనే విధంగా బాధ్యతలు వహిస్తామని చెబుతున్నారు. అలాగే ఒక ఊరిలో ఉండి పనుల నిమిత్తం వేరే ఊరికి వెళ్ళి స్థిరపడిన వారు ఉంటారు కనుక వారికి వాలంటీర్ల ద్వారా వారి ఊరిలోనే పెన్షన్ తీసుకునే వీలు కల్పిస్తామని చెప్పారు. అలాగే ట్రాన్స్ఫర్ ఆప్షన్ కూడా తీసుకువస్తామని చెప్పడం జరిగింది. అలాగే కొంతమంది వృద్ధులకు కాయ కష్టం చేసే వారికి అయితే పడక చాలా మంది అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాంటి వారందరికీ కూడా ఫేస్ అథెంటికేషన్ అంటే ఫేస్ స్కాన్ ద్వారా పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు. అలాగే వాలంటీర్లకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు వాలంటీర్లు అయితే అలాగే ఉంటారు, యథావిధిగా పనుల్లో అయితే కొనసాగుతారు. అలాగే చూసుకున్నట్లయితే ఇప్పుడు తాజాగా 5,000 రూపాయలు జీతం ఇస్తున్న వారికి టీడీపీ అధికారంలోకి వస్తే కనుక 10,000 రూపాయలు జీతం పెంచుతామని చెప్పడం జరిగింది. అలాగే రైతులకు సంబంధించి చూస్తే కనుక ఎవరైతే రైతులు ఉన్నారో వారు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్లయితే వారికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే రైతులకు అన్ని విధాల మేలు చేస్తామంటున్నారు. అలాగే అన్నదాతలకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే కౌలు రైతులు కావచ్చు, మామూలు రైతులు కావచ్చు, వారికి ప్రతి ఏటా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సో ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి సంవత్సరానికి 3 సిలిండర్ల చొప్పున ఇస్తామని చెబుతున్నారు. అలాగే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి భారీగా శుభవార్త తెలియజేశారు. ఎవరైతే మహిళలు బ్యాంకులలో రుణాలు తీసుకొని కట్టలేని పరిస్థితిలో ఉంటారో వారి యొక్క గ్రూప్కి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పారు. సో ఎవరైతే లోన్స్ కట్టలేని వారు ఉన్నారో వారికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయితే చేస్తున్నారు. అలాగే ఇంట్లో వివాహమైన మహిళలు 60 సంవత్సరాల లోపు ఉన్న వారికి ప్రతి మహిళకు ఉపాధి కల్పించుకోవడానికి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తామని, అలాగే చాలా మంది డిగ్రీ చేసి ఇంట్లో ఖాళీగా ఉన్న వారికి అంటే అమ్మాయిలకు కావచ్చు, పురుషులకు కావచ్చు, వారికి జాబ్స్ వచ్చే వరకు ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. యువగళం అనే పథకం ద్వారా 3,000 రూపాయలు అందజేస్తారు. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. 4 సంవత్సరాల పాలనలో సంవత్సరానికి 1,20,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే డిగ్రీ ఆపై చదువులు ఎవరైనా చదివి ఇంట్లో ఖాళీగా ఉన్న ఆడవారు కానీ మగవారు కానీ ఫ్రీ స్కూటీ ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించే విధంగా ఏపీలో ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ప్రయాణం చేయాలనుకున్నా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్తున్నారు. అలాగే తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో 2 పిల్లలు 3 పిల్లలు ఉంటే ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తామని ఏపీ ప్రభుత్వం వారు తెలియజేశారు. అలాగే రైతులకు ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పడం జరిగింది. డే టైంలో 10 గంటల పాటు రైతన్నలకు ఉచిత కరెంట్ ఇస్తామని చెప్తున్నారు. సో ఇదండి మనకు వచ్చినటువంటి టీడీపీ మేనిఫెస్టో. సో మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.